వెల్కమ్ టు డిఏవై ఎపిసోడ్ 6. ఈ వీడియోలోకి వచ్చేసరికి మనమైతే ఈ కోకోనట్ షెల్స్ని యూజ్ చేసి మంచి డిఏవై అయితే చేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ కోకోనట్ షెల్స్ని శాండ్ పేపర్తో మొత్తం క్లీన్ చేసుకుని ఇలా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యాక్రిలిక్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ యాక్రిలిక్ కలర్స్ ఏ స్టేషనరీ షాప్లో అన్న దొరుకుతాయి అండ్ మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వైట్ కలర్ తీసుకుని బేస్ కోట్ కింద వేసుకుంటున్నాను. మొత్తం కోకోనట్ మొత్తం కూడా వేసుకోవాలి. మొత్తం కూడా ఇలా వైట్ కలర్ వేసుకున్న తర్వాత రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. బికాజ్ ఈ కోకోనట్ మీద నేను హార్ట్ షేప్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒకసారి చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో షెల్ ఉంటుంది కదా, సో దానికి వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను. సో ఇయర్ బడ్ ఉంటుంది కదా, సో దాంతో ఇలా ఫ్లవర్స్లా మీకు నచ్చిన కలర్స్ అయితే యూజ్ చేసుకుని వేసుకోవచ్చు. సో రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో వచ్చేసరికి క్యాండిల్ మెల్ట్ చేసుకుని అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే క్యాండిల్ మెల్ట్ చేసుకుని ఇలా అయితే వేసుకున్నాను. వేసుకుని ఒక 5 minutes ఉంచితే ఇలా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయాక అయితే క్యాండిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకో షెల్లోకి వచ్చేసరికి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. మీ ఇష్టమండి, ఏమన్నా వేసుకోవచ్చు. సో డిఐవై కోకోనట్ షెల్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.